ప్రోటీన్ గురించి తెలుసుకుందాం. ట్రైనింగ్ అనేది చాలా టఫ్ ఉన్నప్పుడు బాడీ బిల్డింగ్ అప్పుడు మరీ ఎక్కువ ప్రోటీన్ కూడా అవసరం లేదు. ఈ ప్రోటీన్ షేక్స్ లో కూడా అనబాలిక్ స్టీరాయిడ్స్ ఉంటాయి. ఎర్లీ 2000 లో ఒక స్టడీ జరిగింది. చాలా కంట్రీస్ నుంచి ప్రోటీన్ పౌడర్స్ కొని దాంట్లో టెస్ట్ చేస్తే 15% లో సప్లిమెంటెడ్ ఉండే అనబాలిక్ స్టీరాయిడ్స్ అంటే స్టీరాయిడ్స్ యాడ్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం ఏంటి హెల్త్ మీద వెల్ బీయింగ్ మీద సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం అనేది ఖాయం. సో ప్రోటీన్ షేక్స్ అనేవి ప్రోటీన్ పౌడర్స్ అనేవి మీరు తీసుకోకపోతే చాలా మంచిది. మీరు దీన్ని న్యాచురల్ ప్రోటీన్స్ తో సప్లిమెంట్ చేయొచ్చు. ఇవి మీ న్యూట్రిషనిస్ట్ తో మీ డైటీషియన్ తో కూడా డిస్కస్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే హై ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి ఈ మసిల్ మాస్ మీరు పెంచాలనుకుంటే న్యాచురల్ ఫుడ్ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. ఎగ్స్, లీన్ మీట్ అంటే చికెన్, ఫిష్, చీజ్, పెరుగు, చేపలు, పప్పులు, కీన్వా, నట్స్ ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్. వీటిలో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది. ఇది మీ డయట్ లో మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. సో ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ఎక్కువ మసిల్ మాస్ వస్తుందని ఒక అవగాహన, కానీ అది రాంగ్.